క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ అంటే ఏంటి? ఈ రెండింటి మధ్య ఓబీసీని ఎలా విభజిస్తారు అంటే, మన వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే క్రీమీ లేయర్ కింద చేరుస్తారు. ఇక్కడ వ్యవసాయం నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని, జీతం నుండి వచ్చినటువంటి ఆదాయాన్ని తీసేయాలి. ఈ రెండు రంగాల నుండి వచ్చినటువంటి ఆదాయం కాకుండా 8 లక్షల రూపాయలు వార్షిక ఆదాయం వస్తే మనల్ని క్రీమీ లేయర్ కింద చేరుస్తారు ఓబీసీ వాళ్ళు. అలాగే ఇక్కడ అంతకంటే తక్కువ వస్తే, 8 లక్షల కంటే తక్కువ వస్తే వాళ్ళని నాన్ క్రీమీ లేయర్లోకి చేరుస్తారు. వీళ్ళకి 27% రిజర్వేషన్ ఉంటుంది. అక్కడ క్రీమీ లేయర్లో ఉన్నటువంటి వారికి రిజర్వేషన్ వర్తించదు. ఇప్పటి వరకు ఇలాంటి రిజర్వేషన్ తీసుకురాలేదు. ఈ రిజర్వేషన్ వల్ల కొంతవరకు న్యాయం జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మరి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఏంటి? కులం పరంగా ఇచ్చారు. అయితే వాస్తవంగా మనకి ఇదేమీ పనికిరావు. కానీ మనకి ఇలా కాకుండా ఈడబ్ల్యూఎస్ ద్వారా ఇస్తే సరిపోద్ది. ఈ ఎకానమికల్లీ వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇవ్వాలి. దాన్ని లెక్కగట్టి రిజర్వేషన్లు ఇస్తే అందరూ ఒకే గాడిన వస్తారు. అప్పుడు పేద, రోద, ధనము, ధనికుడు ఈ విధంగా ఉంటుంది తప్ప కులం అనేది ఉండదు. మనం ఇప్పుడు ఈ కులాన్ని తీసేయాలి, రిజర్వేషన్ అయితే ఉండాలంటే ఇదే మంచి పద్ధతి. ఈడబ్ల్యూఎస్ఏ కరెక్ట్ అయినటువంటి పద్ధతి. అయితే కులం కంటే ఇది బెటర్. ఓబీసీలో ఉన్నటువంటిది ఇది క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ బెటర్. దీనికంటే ఈడబ్ల్యూఎస్ బెటర్. కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్ రావడానికి ప్రయత్నం చేయాలి సుప్రీంకోర్టు కానీ కేంద్రం కానీ. అలా అయితే కులాల పరంగా మనకి రిజర్వేషన్ ఉండదు. మరి అది అంత ఒప్పుకుంటారా? పెద్ద గోల్ చేస్తారు. అది చాలా పెద్ద, అంటే హత్యలకు కూడా వెళ్ళిపోతుంది. ఏదైనా జరగవచ్చు. కాబట్టి స్లోగా మారుచుకుంటూ రావాలి.